ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ స్కందములోని పద్యాల గురించి తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 225వ పద్యం. హరిపాద భక్తి రహస్యోపదేష్టయున్ అఖిల దేవతలకు అది విభుండును అయిన విధాత కల్పాదియందును నిజాజయ పద్మమునన్ అధిష్టానమున్ అరయన్ అర్థించి జలములన్ అన్వేషణము చేసిన్ అలినంబు మొదలుగానంగలేక విసివి క్రమ్మరను దద్భిసురాసీనుడై సృష్టి నిర్మాణేచన్ చిత్తమందున్ చాలా ఊహించి తత్పరిజ్ఞాన మహిమ సరణి మనమునం దోపగ జడును పడచున్ లోకజాలంబున్ పుట్టింపలేక మోహితాత్ముడై చింతనుందున్ అయ్యవసరం మునా. హరి విష్ణుని అనగా భవబంధములు హరించువాడు భగవంతుడు. పాదములందలి భక్తి యొక్క రహస్యములను దృఢత్వమును ఉపదేశించిన వాడును. అఖిల సమస్తమైన దేవతల కు అధి పై విభుండును ప్రభువును అయిన విధాత బ్రహ్మదేవుడు అనగా సమస్త సృష్టికి విధిని నిర్ణయించువాడు బ్రహ్మదేవుడు. కల్పము ఆదినిన్ ప్రారంభము అందులో నిజ తన యొక్క ఆశ్రయ నివాసమైన పద్మమునకు అధిష్టానమున్ ఆధారభూతమును అరయన్ తెలుసుకొన అర్థించి కోరి జలములన్ నీటిలో అన్వేషణమున్ వెతకుట చేసి నలినంబున్ పద్మమునకు మొదలు ఆధారమున్ కానంగన్ చూడ లేక విసిగిపోయి రమ్మటన్ మళ్ళీ తత్ ఆ బిసరుహ పద్మమున ఆసీనుడు కూర్చున్నవాడు అయ్యి సృష్టిని నిర్మింపవలెనను ఇచ్చన్ కోరిక చిత్తము మనస్సు అందున్ లో చాలన్ మిక్కిలి ఊహించి ప్రయత్నించి తత్ ఆ పరిజ్ఞానము నేర్పు మహిమ ప్రభావకర సరణి విధానము మనమునన్ మనసులో తోపకన్ తట్టక జడత్వమున పడుచున్ పొందుతూ లోకముల జాలంబున్ సమూహములను పుట్టించ లేక మోహములో పడిన ఆత్ముడు వాడు అయ్యి చింతన్ దుఃఖమును పొందుతున్న ఆ అవసరమునన్ ఆ సమయమున. భావము: దేవాది దేవుని పాదాల మీద భక్తి కలిగి ఉండటంలోని పరమ రహస్యాన్ని ఉపదేశించిన వాడు, దేవతలకందరికీ అధినేత అయిన విధాత కల్పారంభంలో తనకు నిలవైన పద్మానికి మూలమేమిటో పరిశీలించాలనుకున్నాడు. నీళ్ళల్లో వెతకటం ప్రారంభించాడు. ఎంత వెతికినా ఆ పద్మానికి మొదలెక్కడ ఉందో తెలుసుకోలేకపోయాడు. చివరికి విసిగి వేసారి మరలి వచ్చి ఆ పద్మలోనే ఆసీనుడయ్యాడు. జగత్తును సృష్టించాలనే సంకల్పం ఆయన హృదయంలో ఉదయించింది. ఎంతో ఆలోచించాడు. కానీ సృష్టికి సంబంధించిన పరిజ్ఞానం ఆయన మనసుకు అందగా క్రిందం మీద అయ్యాడు. అలసత్వం వాహించింది. లోకాలను సృష్టించలేకపోయాడు. అతని చిత్తం మోహాయత్తమైంది. చింతాక్రాంతుడయ్యాడు. తర్వాత 226 వచనం. జల మధ్యమున నుండి అక్షర సమామ్రమయమున సర్పందలందు జోడసాక్షరంబును మరియు ఏకవింశాక్షరంబునైన అక్షర ద్వయంబు వలన అగుచు మహాముని జనధనంబైన తప అను శబ్దంబును మారుచ్చరింపబడి వినంబడినట్టి శబ్దంబు వలికిన ఆ పురుషుని వీక్షింపగోరి నలుదిక్కులంజని వెదకి ఎందును కనుక మరలి వచ్చి
నిజస్థానమైన పద్మమునందు ఆసీనుడై ఒక్కింత చింతించి అట్టి శబ్దంబు తన్ను తపమ్ము చేయమని నియమించుటగా తలంచి ప్రాణాయామ పరాయణుడై జ్ఞానేంద్రియ కర్మేంద్రియంబుల జయించి ఏకాగ్ర చిత్తుండై సకల లోక సంతాపహేతువు తపంబు 1000 దివ్యవత్సరములు గావింప ఈశ్వరుడు ప్రసన్నుడై పొడసూపిన ఆ కమల సంభవుండు తక్షణంబు రాజస తామస మిశ్ర సత్వ గుణాతీతంబును శుద్ధ సత్వగుణావాసంబును అకాల విక్రమంబును సర్వలోకోన్నతంబును సకల సురగణ స్తుత్యంబును లోభ మోహ భయ విరహితంబును అపునరావృత్తి మార్గంబును అనంత తేజో విలాయితంబులైన వైకుంఠపురంబును పొడగనియందు భావము. ఆ సమయములో నీటిలో నుండి ఒక శబ్దం వినిపించింది. కా మొదలు మా వరకు ఉండే స్పర్శాక్షరాలలో 14 అయిన త ప అనే 2 అక్షరాల వల్ల ఆ శబ్దం ఏర్పడింది. తప అనే ఆ పదం మహర్షులకు అమూల్యమైన ధనం. ఆ మాట 2 సార్లు తప తప అని ఉచ్చరింపబడింది. బ్రహ్మ దానిని విన్నాడు. ఆ శబ్దాన్ని ఉచ్చరించిన పురుషుని చూడాలనుకున్నాడు. 4 దిక్కులకు వెళ్ళి వెతికాడు. ఎక్కడా ఆ పురుషుడు గోచరించలేదు. తిరిగి వచ్చి తన నివాసమైన పద్మలోనే కూర్చున్నాడు. కొంతసేపు ఆలోచించాడు. తను తపస్సు చేయమని హెచ్చరించడానికే ఆ శబ్దం వినిపించింది అనుకున్నాడు. ప్రాణాయామం ప్రారంభించాడు. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలను స్వాధీనం చేసుకున్నాడు. మనస్సును ఏకాగ్రం చేసుకొని 1000 దివ్య సంవత్సరాలు అలా తపస్సు చేశాడు. ఆ దారుణ తపస్సుకు లోకాలన్నీ తప్పించిపోయాయి. అప్పుడు శ్రీహరి ప్రసన్నుడై బ్రహ్మకు ప్రత్యక్షమయ్యాడు. వెంటనే బ్రహ్మ వైకుంఠపురాన్ని దర్శించాడు. ఆ పురం రాజస గుణానికి తామస గుణానికి ఆ గుణాలతో మిశ్రమమైన సత్వగుణానికి అతీతమైనది. కేవల సత్వగుణానికి నివాసమైంది. కాలానికి అక్కడ ప్రాబల్యం లేదు. అది అన్ని లోకాల కంటే అత్యున్నతమైనది. సమస్త దేవతలకు ప్రస్తుతింపదగినది. అక్కడ లోభం మోహం భయం అనేవి లేవు. అక్కడికి పోయిన వారు మళ్ళీ తిరిగి రావటం అంటూ జరగదు. తూదెలేని తేజస్సుతో అది ప్రకాశిస్తూ ఉన్నది. అలాంటి వైకుంఠపురాన్ని సర్వజ సంభవుడు సందర్శించాడు. సాయిరాం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.